ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. సమాజం కోసం ప్రాణత్యాగానికి సిద్దపడే పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా కొత్తగా నియమితులైన వారితో గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు. గగన్యాన్ మిషన్ ప్రయోగాల్లో భాగంగా ఈరోజు చేపట్టిన కీలక టీవీ D1 వాహక నౌక పరీక్ష విజయవంతమైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డౌనూరులో కాఫీ క్యూరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర తెలిపారు. క్రికెట్ వన్డే ప్రపంచ కప్లో భాగంగా ఈ మధ్యాహ్నం 2 గంటలకు ముంబైలో ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. వార్తల వివరాలు. సమాజం కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్దపడే పోలీసు కుటుంబాలకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ ఉదయం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొని విధి నిర్వహణలో అమరులైన పోలీసు సిబ్బందికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హోంగార్డులు, కానిస్టేబుళ్ల నుంచి ఎస్పీలు, డీజీపీల వరకు ప్రతి ఒక్కరూ కూడా మారుతా ఉన్న ఈ సమాజం విసురుతా ఉన్న కొత్త సవాళ్లకు సమాధానం చెప్పడానికి మనందరం కూడా సిద్ధం కావాలి. నేర నిరోధం, నేర దర్యాప్తు ఈ రెండింటిలోని కూడా మన పోలీసులు అత్యాధునిక సైబర్ టెక్నాలజీ ఉపయోగిస్తూ దేశంలోనే అగ్రగాములుగా ఉన్నారన్న వాస్తవం, ఈ డివిజన్లో 130 మంది సాంకేతిక పోలీసింగ్ నిపుణులను మనం ప్రజల కోసం పని చేస్తా ఉన్న వాస్తవం మన ప్రజలకు ఎంతో ధైర్యాన్ని ఇస్తా ఉంది. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఒంగోలులోని పోలీసు కవాతు మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభాపతి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. కాగా విశాఖ బీచ్ రోడ్లోని ఈ రోజు జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్ హరినాథ్ నూనేపల్లి, జస్టిస్ కిరణ్మయ్ మండవ, జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ న్యాపతి విజయ్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ వీరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అంతకుముందు రాజ్భవన్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అంతరిక్షంలోకి మానవులను తీసుకెళ్లే గగన్యాన్ మిషన్ ప్రయోగాల్లో భాగంగా ఈరోజు చేపట్టిన కీలక టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ టీవీ D1 వాహక నౌక పరీక్ష విజయవంతమైందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి ఉదయం 10 గంటలకు సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత రాకెట్ నుంచి విడిపోయిన క్రూ మాడ్యూల్ సురక్షితంగా పారాచూట్ల సాయంతో సముద్ర ఉపరితలంపై దిగింది. టీవీ D1 పరీక్షను విజయవంతంగా నిర్వహించడంతో ఇస్రో చైర్మన్ శాస్త్రవేత్తలను అభినందించారు. వ్యోమగాముల భద్రతకు సంబంధించిన వ్యవస్థ సమర్థతను దీని ద్వారా విశ్లేషించగలిగామని ఇస్రో చైర్మన్ తెలిపారు. క్రూ మాడ్యూల్ సురక్షితంగా బంగాళాఖాతంలో దిగిందని సోమనాథ్ వెల్లడించారు. దేశ ఆర్థిక స్థిరత్వం కోసం ద్రవ్యలోటును కట్టడి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. భవిష్యత్తు తరాలపై రుణాల భారం మోపకుండా తగు చర్యలు తీసుకుంటోందని ఆమె వివరించారు. కౌటిల్య ఆర్థిక సదస్సు 2023లో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ రుణభారాన్ని తగ్గించుకునేందుకు తోడ్పడే చర్యలన్నింటినీ పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు మధ్యాహ్నం తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుని రోడ్డు మార్గంలో పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. అనంతరం రాష్ట్ర స్థాయి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులతోనూ అలాగే చిత్తూరు, తిరుపతి జిల్లాల అధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్ష నిర్వహిస్తారు. రేపు తిరుమల స్వామివారిని దర్శించుకుంటారు. సోమవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి ఢిల్లీకి వెళ్లనున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డౌనూరులో కాఫీ క్యూరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు. కొయ్యూరు మండలంలోని డౌనూరులో 4 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న కాఫీ క్యూరింగ్, రోస్టింగ్, ప్యాకింగ్ యూనిట్కు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యమైన సేంద్రియ ఎరువులతో కాఫీని పండించడం వల్ల రుచి అద్భుతంగా ఉంటుందని అన్నారు. అల్లూరు జిల్లా పాడేరు డివిజన్లో ప్రస్తుతం ఉన్న 2.5 లక్షల ఎకరాలకు అదనంగా మరో 1,00,000 ఎకరాల్లో కాఫీని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జనసేన సమన్వయంతో తెలుగుదేశం శ్రేణుల్ని ఎన్నికలకు సన్నద్దం చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. నిజం గెలవాలి పేరిట నారా భువనేశ్వరి యాత్ర, చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఆగిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం, బాబుతో నేను కార్యక్రమం కొనసాగింపుపై కీలకంగా చర్చించనున్నారు. ఓటరు ధృవీకరణ, పార్టీ సంస్థాగత నిర్మాణం అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో ఆయన కుటుంబ సభ్యులు ఈరోజు ములాఖత్ అయ్యారు. ములాఖత్ అయిన వారిలో భువనేశ్వరి, బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ ఉన్నారు. దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తున్న విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మహిళలు లలితా సహస్రనామ పారాయణం చేస్తున్నారు. అలాగే చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఏ వెంకటేష్, దేవస్థానం చైర్మన్ ఏ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో ఊరేగిన స్వామివారి వాహన సేవను అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈరోజు రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది. తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో విజయదశమి నాడు ప్రత్యేకంగా గజ వాహన సేవను దేవస్థానం నిర్వహించనుంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ద్రవ్యోల్బణం అదుపునకు అధిక వడ్డీ రేట్లు కొనసాగుతూనే ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. నిన్న ఢిల్లీలో జరిగిన కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్ 2023లో ఆయన మాట్లాడారు. ద్రవ్యోల్బణాన్ని 4% లోపుకు తెచ్చేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని స్పష్టం చేశారు. క్రికెట్ వన్డే ప్రపంచకప్లో భాగంగా ఈరోజు లక్నోలో జరుగుతున్న మ్యాచ్లో నెదర్లాండ్స్ ఇప్పటివరకు 30 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన నెదర్లాండ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంక బౌలర్లు దిల్షాన్ మధుశంకర్ 2 వికెట్లు, కసున్ రజిత 3 వికెట్లు తీశారు. మరోవైపు మధ్యాహ్నం 2 గంటలకు ముంబైలో ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. సౌత్ ఆఫ్రికా ఆడిన 3 మ్యాచ్ల్లో 2 గెలిచి 4 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ 3 మ్యాచ్ల్లో 1 గెలిచి 6వ స్థానంలో ఉంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడే పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా కొత్తగా నియమితులైన వారితో గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు. గగన్యాన్ మిషన్ ప్రయోగాల్లో భాగంగా ఈరోజు చేపట్టిన కీలక టీవీ D1 వాహక నౌక పరీక్ష విజయవంతమైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డౌనూరులో కాఫీ క్యూరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు. క్రికెట్ వన్డే ప్రపంచకప్లో భాగంగా ఈ మధ్యాహ్నం 2 గంటలకు ముంబైలో ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.